అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గుంటూరు మహాశివరాత్రి గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి దేవాలయం. ఇది దాదాపు 1400 సంవత్సరాల క్రితం పురాతన దేవాలయం. ఈరోజు మార్నింగ్ 5 దగ్గర నుంచి ఉదయం 5 దగ్గర నుంచి రుద్రాభిషేకాలు మొదలయ్యాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈవో గారి సహకారంతో మొత్తం పాలిథిన్ కానీ ప్రసాదం కానీ వాటర్ బాటిల్స్ కానీ పారిశుద్ధ్యం కానీ అంతా ఈవో గారి సహకారంతో ఫస్ట్ బోర్డు సహకారంతో మేము పూర్తి చేశాము. అలాగే ఈరోజు మధ్యాహ్నం మాస శివరాత్రి మరియు 1 మధ్యాహ్నం 12కి లింగోద్భావం, నైట్ 12కి లింగోద్భావం, మరి 1కి శివ కళ్యాణం జరిగింది. అలాగే రేపు 18వ తారీఖు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున భక్తులను ఈరోజు శివుని యొక్క దర్శనం చేసుకుని దేవుని కృపకు పాత్రలు కలుపుకొచ్చుకొని పాత గుంటూరులో 19వ శతాబ్దం నాటి ప్రాచీన గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వరాలయం ఉన్నది ఇక్కడ మన పాల్గొన్న 8వ డివిజన్లో. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ నుండి కోరిమేడు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరంగా కానీ భక్తులకు చుట్టుపక్కల పరిసరాలు కానీ వారికి టెంపుల్కి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ పరంగా మేము ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా నూతన పాలకమైనటువంటి గాలి సతీష్ గారు, వారి టీము, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌమ్య గారు వారు సూచనల మేరకు సలహాల మేరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము శానిటేషన్ పరంగా కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు మొత్తం సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈ భక్తులు కూడా ఈ ప్రాచీన శివాలయాన్ని దర్శించుకుంటే అనేక కోరికలు తీరుతాయనే ఒక నానుడు ఉంది. అదేవిధంగా ఈ యొక్క శివాలయంలో శివుణ్ణి దర్శించుకొని ప్రతి ఒక్కరు పునీతులు కావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం పూట లింగోద్భవం అదేవిధంగా మహాన్యాసపూర్వక జరుగుతూ ఉంటుంది. కావున 50 మంది భక్తులు వేలాది మందిగా ఇక్కడ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా రేపు 18వ తారీఖు కూడా మహా అన్నదానం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్వామివారిని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని స్వామివారి పాత్రలు దాఖలించిన భక్తులు క్యూ లైన్ పాటించవలదు. ఎట్లు కార్యనిర్వహణాధికారి మరియు ఆనంద పాలకవర్గం విచ్చేసిన భక్తులందరికీ ఫిబ్రవరి నెల 25వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ అన్నదానానికి పేరున ప్రతి ఒక్కరికి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అందుకు ఆహ్వానిస్తే